హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వైషు వెంకట్ వ్లాగ్స్. కొత్త వాళ్ళు నా ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇదైతే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే ఉంటుందన్నమాట. మార్నింగ్ లేవటంతో నైటే నేను సోప్ చేసుకుంటా చియా సీడ్స్. చియా సీడ్స్ అవి అయితే తాగేసాను. అండ్ బాదం కూడా మాకును మా వారికి ఇద్దరికి ఆ రెండు కంప్లీట్ చేసేసుకొని బయట మొత్తం నీట్గా ఊడ్చేసుకొని డ్రై మాప్ పెట్టేసాను అనమాట. డ్రై మాప్ అండ్ వెట్ మాప్ రెండు పెట్టేసి మంచిగా అయితే ముగ్గేసుకున్నాను. ఇదైతే ప్రతిరోజు ఇదే అనమాట, రెగ్యులర్ ఇదే జరుగుతుంది మా ఇంట్లో మాత్రం. మంచిగా ముగ్గు మాత్రం వేసుకుంటాను. లేట్ అయినా కానీ ఒక 10 నిమిషాలు ముగ్గు కాడే ఉంటాను అనమాట. అంత ఇష్టం అనమాట. ఇంకా నిన్న నైటే వచ్చేసి పెసర్లు నానబెట్టాను అనమాట. ఎందుకంటే పెసరట్టు కోసం అని చెప్పేసి పెసర్లు ఆల్రెడీ నానబెట్టేసుకున్నా. దాంట్లో కొంచెం అల్లం కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నా. కొంచెం అయితే పక్కన పెట్టేసుకున్నా, ఎందుకంటే స్ప్రౌట్స్ కొంచెం పెట్టుకుందామని చెప్పేసి అవైతే కొన్ని అయితే పక్కన తీసి పెట్టేసుకున్నాను అనమాట. ఈలోపు నేనైతే ఎగ్స్ కూడా పెట్టేశాను స్టీమర్లో. అయితే ఎగ్స్ కూడా అవే మనతో పని లేకుండా అవి అవుతుందని చెప్పేసి ఆ స్టీమ్లో పెట్టేశాను. ఈలోపు మా వారి కోసం అయితే నేనైతే పాలు అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. కాఫీ కూడా కాదు, నార్మల్ పాలే అనమాట. నేనైతే ఈలోపు దోశ కూడా వేసేసాను. రెండు ఒకసారే కాదండి, రెండు ఒకేసారి కొంచెం టిఫిన్ చేస్తూ పాలు తాగడానికి అలవాటు, అట్లా చేస్తాడనమాట. నేనైతే చట్నీ కూడా ఆల్రెడీ చేసేసిన, అదైతే మాత్రం వీడియో అయితే తీయలేదు ఎందుకు అని చెప్పేసి. ఇట్లా ఆయనకి ఇచ్చేసిన. ఇంకా ఇదైతే ఇంకా ఆఫ్టర్నూన్ అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఇవి స్నాక్స్ కింద ఇవైతే ఆలూ చిప్స్ అయితే చేసినాం అనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు కదా, అట్లా ఇంట్లోనే హోమ్ మేడ్గా అయితే నేను చేయలేదు, మా వారే చేసినాను. ఇదైతే ఆల్రెడీ పప్పు రైస్ అయితే ఆల్రెడీ అయిపోయింది. పోపు పెట్టేస్తున్నాను అనమాట. పప్పు కూడా ఆల్రెడీ చేసేసిన, దాన్ని మాత్రం వీడియో అయితే తీయలేదు. పప్పు కూడా పోపు అయిపోయిందనమాట. పప్పు మాత్రం చాలా బాగా వచ్చింది, మంచి టేస్ట్ వచ్చింది. సొరకాయ పప్పు, సొరకాయ టమాటా, పచ్చిమిర్చి వేసేసి చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈలోపు మా వారైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అవైతే ఫ్రై చేస్తున్నాడు. అదేంటో అండి, నాకంటే మా వారికి మంచిగా వంటలు వస్తుంది. నేనైతే ఆయనకైతే ఇంకా బాక్స్ అయితే పెట్టేసిన అనమాట. లంచ్ ఆఫీస్కి వెళ్తున్నాడు కదా, పెట్టేసిన మొత్తం. ఇదైతే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ క్యాప్సికమ్ అండ్ టొమాటో కర్రీ చేసిన. దాని కాంబినేషన్ వచ్చేసి చపాతీ అండ్ పుల్కా మొత్తం చేసేసిన అనమాట. క్యాప్సికమ్ అండ్ టొమాటో కర్రీ మాత్రం చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అసలు క్యాప్సికమ్ అందరికీ నచ్చదు, అదొక టేస్ట్, అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కాకపోతే కర్రీ అయితే మంచిగా ఉంటుంది. స్టీమ్ చేసుకొని కూడా డైట్ చేసే వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది క్యాప్సికమ్ మాత్రం. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. ఈలోపు మా వారు వచ్చేసి ఈవినింగ్ కొంచెం ఏదైనా జ్యూస్ చేయమని చెప్పేసి, అంటే నేను ఆల్రెడీ ఇంట్లో అరటిపండ్లు ఉన్నాయి, దాన్ని జ్యూస్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన అనమాట. ఇద్దరికి పెట్టేసిన. మార్నింగ్ కొన్ని పెసర్లు ఉంచాయి కదా, అవి అయితే మంచిగా ఒక దాంట్లో పెట్టేసిన. చూడండి ఎంత బాగా మొలక వచ్చినాయో, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. నేను ఇంతకు వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం అనమాట ఇంత బాగా రావడం. ఇంతకుముందు చేసినా కానీ ఫుల్గా అయితే రాలేదు. ఈసారి మాత్రం ఫుల్గా వచ్చినాయి, చాలా మంచిగా అనిపించింది. ఇదే ఇంకా డిన్నర్లోకి కూడా ఈ స్ప్రౌట్స్ కూడా పెట్టేసి మా పుల్కా అండ్ కర్రీ, ఈ స్ప్రౌట్స్ అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేసినాం అనమాట. ఇది మా వ్లాగ్ వచ్చేసి. మీకు వీడియో నచ్చుంటే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే మీరు డెఫినెట్లీగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.